బంగారంతో ఎవరైనా నగలు చేయించుకుంటారు, లేదంటే ఆభరణాలు చేయించుకుంటారు. ఇంకా ఎక్కువ ఉంటే కొని బ్యాంక్ లాకర్లో దాచిపెట్టుకుంటారు. ఇవేవీ కాదు అనుకుంటూ ఆక్స్ఫోర్డ్లోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో బంగారు టాయిలెట్ను ఏర్పాటు చేశారు. ఫ్రీగా వస్తే పినాయిలే వదలరు. అలాంటిది టాయిలెట్ అయితే ఏంటి, అది బంగారంతో చేసిందే కదా అని అనుకున్నారు దొంగలు. అంతే, దానిని ఎత్తుకెళ్లారు. 18 క్యారెట్ల గోల్డ్తో 98 కేజీలతో దీన్ని 2019 సెప్టెంబర్లో యూకేలో నిర్మించారు. అప్పట్లో దీని విలువ 52 కోట్లు. కాదేది చోరీకి అనర్హమన్న విషయాన్ని రుజువు చేస్తూ ప్యాలెస్లో ఉన్న బంగారు టాయిలెట్ను 2019లోనే చోరీ చేశారు. ఆ కేసు విచారణను బ్రిటన్లోని ఆక్స్ఫోర్డ్ క్రౌన్ కోర్టు విచారించింది. 5 నిందితులకు శిక్ష ఖరారు చేసింది. డొనాల్డ్ ట్రంప్ కెరియర్తో ముడిపడి ఉన్న ఈ బంగారు టాయిలెట్ ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే దొంగలించారు. 5 నిమిషాల్లో దాన్ని పెకిలించుకుని పోయారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లైనా వారి నుంచి ఆర్ట్ వర్క్ ను స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే గోల్డ్ టాయిలెట్ ను విడగొట్టి అమ్మేసి ఉంటారని వారు భావిస్తున్నారు. నిందితులపై దోపిడీ, ఆస్తి బదలాయింపులకు కుట్రలాంటి ఆరోపణలు నమోదు చేశారు.